హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225 శనార్థులు. బాగున్నారా అందరూ? అయితే ఈ వీడియో వచ్చేసి స్పెషల్గా నాకు ఒక కమెంట్ వచ్చిందబ్బా. కమెంట్ ఏంటంటే, నేను దొబ్బ బిర్యానీ వండినప్పుడు వీడియో పోస్ట్ చేసిన, అట్లాగే షార్ట్స్ కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. షార్ట్స్ సేమ్ రిలేటెడ్ వీడియో, షార్ట్స్ 1 minute లాగా పెడితే ఆ వీడియో కింద ఏమని వచ్చింది అని అంటే, అగుపడట్లేదు చెల్లి అని వచ్చింది. అగుపడట్లేదా, ప్లేలిస్ట్లో అగుపడట్లేదు చెల్లి అని వచ్చింది. అంటే ఏంటి, దుబ్బ బిర్యానీ నేను చేసిన బాగా గుర్తు నాకు, అది కూడా పోస్ట్ చేసిన అనేసి నేను ఒకసారి వెళ్ళి వెతికిన అనమాట. ప్లేలిస్ట్లో, వీడియోస్లో, మెయిన్ వీడియోస్లో అన్నిట్లో చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. అయ్యో నిజమే, ఎక్కడ మిస్ అయిపోయింది ఇది అనేసి. సర్లే ఓకే, వంటలే కదా మన చేతిలో పని, ఇందులో ఏముంది అనేసరి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు మళ్ళీ సేమ్ దుబ్బ బిర్యానీ వండి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. సో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ ఈజీగా చేసి బిర్యానీలు అలవాటైపోయింది కదా, సో పెద్ద కష్టమేం అనిపించలేదు. సో అట్లాగని చేసేసిన. ఎవరమైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ దుబ్బ బిర్యానీ అనే కాదు, చికెన్, మటన్, ప్రాన్స్, ఎగ్, ఫిష్, ఇట్లా ఏ బిర్యానీ అయినా కూడా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. సో చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ వేగా చేసిన ఈ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో అంత ఇంట్రెస్ట్గా అడిగింది కదా అని అనిపించింది, అదే పెట్టాలి, కనిపించట్లేదు అని మరీ అడిగితే పెట్టకపోతే ఎట్లాగా. కమెంట్ పాస్ చేసింది ఎవరంటే ప్రసాద్ గారు అని ఎవరో. సో ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమెంట్. సో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. దుబ్బ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మటన్ రిలేటెడ్ ఏదైనా కూడా బాగానే ఉంటుంది. మటన్, దుబ్బ, బోటి, తలకాయ కూర, కార్జం, తిల్లి, ఇవన్నీ కూడా అసలు ఇంకా మటన్ కంటే ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో నేను ట్రై చేసింది ఇది దుబ్బ బిర్యానీ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బోటి బిర్యానీ కూడా చేయడానికి ట్రై చేస్తా, తప్పకుండా చేసి పోస్ట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి బేబీస్ కిచెన్ 225. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కమెంట్స్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. దుబ్బ ఇది 1/2 kg దుబ్బ వరకు ఉంటుంది. యాక్చువల్లీ దుబ్బ అట్లాగే సెట్ లాగా తీస్తే, నేను దానిపైన ఉన్న ఒక పొర అనేది ఉంటుంది, వైట్ పొర ఉంటుంది. ఆ పొర తీసేస్తే ఏమవుతుందంటే మనకి దుబ్బ ఈజీగా ఉడుకుతుంది. అయితే ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి ఇంక ఇప్పుడు దీన్ని ఏం చేయలేము. సో దీన్ని ఏం చేస్తానంటే, ఫస్ట్ దుబ్బ కానీ మటన్ కానీ ఏమైనా తీసుకుంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని సపరేట్గా ఉడకబెట్టుకుంటేనే ఆ తర్వాత బిర్యానీ చేస్తే ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుంది. లేకపోతే లాక్కోలేక పీక్కోలేక అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. దీంట్లో కొంచెము పసుపు, అలాగే ఉప్పు కూడా వేసి దుబ్బ మునిగేంత నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ అనేది మీరు డిసైడ్ చేసుకొని పెట్టండి. నా కుక్కర్లో అయితే ఒక 5 విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది. పక్కన దుబ్బ ఉడుకుతుంది కదా, ఇటు పక్కన మనం ఏం చేయాలంటే నీళ్ళు పెట్టుకోవాలి. అయితే దుబ్బ 1/2 kg ఉంది కాబట్టి నేను 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నా. వాటర్ తీసుకొని ఇందులో మనము అన్ని సాబుత్ మసాలాలు, లవంగం, పట్ట, ఇలైచి, షాజీరా, బగారాకు, అనాస్ పువ్వు, మార్వాడి మొగ్గ, ఇవన్నీ వేసేయాలి. కొంచెం అంతా కొత్తిమీర, పుదీనా, ఒక 2 స్లిప్ చేసిన పచ్చిమిర్చీలు, అట్లాగే ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్. ఏమిటంటే అతుక్కోకుండా ఉంటుంది బాస్మతి రైస్, అందుకని వేసి చక్కగా మసలనివ్వాలి. ఇది దుబ్బ ఉడికేలోపు మనం ఏం చేయాలంటే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా. ఇట్లాగా పెరుగు తీసుకోవాలా, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు. ఇందులోకి కారము ఒక 2 టీ స్పూన్స్, 1/2 kg కాబట్టి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా,
1 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 2 టీ స్పూన్స్ ఉప్పు. ఎక్కువ తక్కువ కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోండి. దీన్ని మంచిగా కలిపేసి పెట్టుకుందాం. కలిపి మసాలా రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ దుబ్బ కూడా ఉడికిపోయింది. అట్లాగే మనం పెట్టుకున్న రైస్కి, బాస్మతి రైస్కి నీళ్ళు కూడా మసిలినాయి కదా. ఇప్పుడు కడిగి ఆల్రెడీ 1 అవర్ ముందు నుండే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. మసులుతున్న నీళ్ళల్లో కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని, హాఫ్ కేజీ రైస్ని వేసేద్దాం. ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. పర్ఫెక్ట్గా రావడానికి మీకు 1 అవర్ కానీ 1 అవర్ కంటే ఎక్కువ కానీ మీరు బాస్మతి రైస్ని నానబెడితే 7 మినిట్స్ ఎగ్జాక్ట్గా ఉడకబెట్టండి. ఉడకబెట్టేసి వార్ చేయండి. మీకు మంచిగా చక్కగా అసలు పూలు పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అనేది బిర్యానీలో. సో 7 మినిట్స్ ఉడకబెడదాము. ఇక్కడ మన దుబ్బ కూడా ఉడికిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇట్లా ఉడికిపోతే ఏమిటంటే మనకి పని ఈజీగా అయిపోతుంది. ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకోండి. సరిగ్గా 7 మినిట్స్ అవుతుంది. చూడండి 7 మినిట్స్కి ఎంత చక్కగా ఉడికిపోయిందో రైస్. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని వార్ చేసుకోవాలి. ఇట్లా ఒక జల్లెట్లోకి వార్ చేసుకోవాలి రైస్ అనేది. నూనె వేడెక్కింది కదా, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ని చక్కగా వేయించుకోవాలి. నేను ఆనియన్ వచ్చేసి మరీ చిన్నవి కాదు, మీడియం సైజు ఒక 5 తీసుకున్నాను. వీటిని ఎర్రగా వేయించుకోవాలి. వేగిపోయింది కదా ఆనియన్. వీటిని ఒక సైడ్ వేసేసుకొని మనం తీసుకున్న సాబూత్ మసాలాలు వేసేసుకోవాలి. సాబూత్ మసాలాలు అంటే లవంగం, పట్ట, ఇలాచీ, షాజీరా ఇవన్నీ వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఆల్రెడీ ఉడకబెట్టుకున్న దొబ్బని, ఉడకబెట్టుకున్న దొబ్బ ఉంది కదా, దొబ్బ కూడా ఇందులో వేసేస్తాను. వేసేసి ఒక్కసారి కొంచెం మంచిగా వేగించుకోవాలి. కలిపి రెడీగా పెట్టుకున్న మసాలాలు వేసేద్దాము. మసాలా, దుబ్బ, ఆనియన్ అంతా కలిసిపోయేటట్టుగా చక్కగా వేగించేద్దాం దీన్ని. ఒకసారి మూత పెట్టి పెట్టేద్దాం.
ఒక 5 మినిట్స్ అట్లా మసాలా దుబ్బ ఆనియన్ అంతా మనం వేసిన గరం మసాలాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా కలిసిపోయి ఏగేటట్టుగా ఒక్కసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టాలి. లో ఫ్లేమ్ మీద పెట్టాలి. ఫైవ్ మినిట్స్ అవుతుంది. ఎంత టేస్టీ స్మెల్లో. ఇప్పుడు మనము తీసుకున్న నీళ్ళు అదేంటి గిన్నె ఉంది కదా, దీంతో కొంచెం నీళ్ళు కడిగి ఇందులో వేసేద్దాం. ఒక్కసారి ఇది కొంచెం ఉడికినట్టయితే అప్పుడు మనము వార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అది ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇందులో మనము వార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేద్దాం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి, మూత పైన ఏదైనా బరువు పెట్టి ఆవిరికి పెడితే మన టేస్టీ దొబ్బ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక్క 10 నిమిషాలు ఇట్లా ఏదైనా బరువు పెట్టి పెట్టేస్తే బిర్యానీ రెడీ. బిర్యానీ దమ్ముకు అయిందా లేదా అనేది ఇట్లా మనకి సైడ్లో వచ్చే ఆవిరి ఉంటుంది కదా, దీంతో తెలుస్తుంది దమ్ముకు అయిపోయిందని. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయంగానే ఎంబడే మూత తీయొద్దు. ఒక 2 మినిట్స్ ఆగి ఆ తర్వాత మూత తీసేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు అవుతుంది. మన టేస్టీ దుబ్బ బిర్యానీ ఈజ్ రెడీ. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్స్ చేయడం మర్చిపోకండి. ఆహా ఎంత బాగుంది అని అనిపిస్తే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది కదా మన దుబ్బ బిర్యానీ. నేను ఎప్పుడైనా ఏ బిర్యానీ అయినా కానీ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్, ఎగ్ ఇలా చేసినప్పుడు ఏం చేస్తానంటే మసాలా రైస్ మొత్తం ఒకసారి కలిపేస్తాను. కలిపితే ఏమవుతుందంటే రైస్కి బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టేసి సూపర్ టేస్టీగా రెడీ అవుతుంది. నేను చేసిన దుబ్బ బిర్యానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.